రాజకీయాల్లో నాయకుడికి ఉండాల్సిన అత్యంత ప్రధానమైన లక్షణం విశ్వసనీయత. ఒకప్పుడు మాట తప్పను, మడమ తిప్పను అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన ప్రతి ప్రసంగంలోనూ ఆ నమ్మకాన్ని తానే స్వయంగా తుడిచేసుకుంటున్నారు. ఇటీవల తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారంలో సిబిఐ, సిట్ రిపోర్టులు క్లీన్ చిట్ ఇచ్చాయని ఆయన చేసిన ప్రకటన ఇందుకు పరాకాష్ట. వాస్తవానికి నివేదికల్లో కల్తీ జరిగిందని ఆధారాలున్నాయని జాతీయ మీడియా సాక్ష్యాధారాలతో సహా ఎండగట్టడంతో సొంత పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి కూడా కల్తీ జరిగిందని పరోక్షంగా ఒప్పుకోవడంతో జగన్ ఆత్మరక్షణలో పడిపోయారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై జగన్ చేస్తోన్న విమర్శలు ఆయన రాజకీయ అపరిపక్వతను బయట పెడుతున్నాయి. రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందని ఆయన చేస్తున్న ప్రకటనలు ప్రజల్లో సెటైర్లుగా మారుతున్నాయి. గత 5 ఏళ్ల తన పాలనలో సాగిన అరాచకాలు, టీడీపీ ఆఫీసులను కూడా వదలకుండా చేసిన అరాచక దాడులు, తప్పుడు కేసులు వంటి ఆటవిక చరిత్రను ప్రజలు ఇంకా మరిచిపోకముందే సోషల్ మీడియాలో ఆయన ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయారు. ప్రతిపక్ష నేత అంటే ప్రజలు నమ్మేలా ఉండాలి, కానీ జగన్ మాటలు ఇప్పుడు హాస్యాస్పదంగా మారుతున్నాయి. జగన్ ఇమేజ్ ఇలా రోజురోజుకు పతనం కావడానికి కారణమెవరు అనే ప్రశ్నకు ఇప్పుడు వైసీపీలో వినిపిస్తోంది. జగన్ వెనుక ఉన్న మేధావులు ఆయన్ను తప్పుడు సమాచారం ఇస్తున్నారా, లేక కావాలనే ఆయన్ను తప్పుడు ప్రకటనలతో ప్రజల్లో చులకన చేస్తున్నారా అన్న అనుమానం కలుగుతోంది. ముఖ్యంగా సజ్జల వైఖరి ఇప్పుడు పార్టీలోని చర్చ జరుగుతోంది. జగన్ నోట వచ్చే ప్రతి అబద్ధపు మాట వెనుక సజ్జల స్క్రిప్టు ఉందన్న ఆరోపణలొస్తున్నాయి. జగన్ తన విశ్వసనీయతను పూర్తిగా కోల్పోతే ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు పార్టీపై పట్టు పెంచుకునేందుకు సజ్జల తనదైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారా అన్న అనుమానం బలపడుతోంది. నిజానికి నాయకత్వం అంటే కేవలం ప్రెస్ మీట్లు పెట్టడం కాదు, చెప్పే మాటలో నిజాయితీ ఉండాలి. కానీ జగన్ రెడ్డి ప్రకటనల్లో ఆ నిజాయితీ పూర్తిగా లోపించింది. టీడీపీ ప్రభుత్వంపై చేసే ప్రతి విమర్శలోనూ బురద చల్లడం తప్ప నిర్మాణాత్మకమైన విమర్శకు ఎక్కడా కనిపించడం లేదు. వ్యవస్థలపై గౌరవం లేకుండా కోర్టులు, దర్యాప్తు సంస్థల నివేదికలను సైతం వక్రీకరిస్తూ మాట్లాడడం వల్ల జగన్ తన ఇమేజ్ను తానే నాశనం చేసుకుంటున్నారు.